మిత్రులారా, జై శ్రీరామ్. మరోసారి ఒక ఆధ్యాత్మిక వీడియోకు మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో రామాయణంతో గొప్ప సంబంధం కలిగిన ఒక దివ్యక్షేత్రము, ఆ దివ్యక్షేత్ర స్థల పురాణము మరియు శిల్పకళ గురించి తెలుసుకుందాం. ఈ దివ్యక్షేత్రం పేరు శ్రీ దర్భశయన రామాలయం. తమిళనాడులోని రామనాథపురం నుండి ఆగ్నేయ దిశగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిలకరై సమీపంలోని తిరుప్పులని గ్రామంలో ఉంది. వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్యక్షేత్రాలలో ఈ దర్భశయన రామాలయము ఒకటి. రామేశ్వరంకు వెళ్లే భక్తులు తప్పక దర్శించవలసిన క్షేత్రాలలో ఇది ఒకటి. ఈ దివ్యక్షేత్రంలో దర్భశయన శ్రీ రాముల వారితో పాటు ఆది జగన్నాథ పెరుమాళ్ అంటే విష్ణువు కూడా దర్శనమిస్తారు. పురాణాల ప్రకారము లంకకు వెళ్లి సీతామాతను రక్షించేందుకు సిద్ధమైన శ్రీరాముడు సముద్రాన్ని దాటడానికి ముందు ఇక్కడికి వచ్చి సముద్రదేవుణ్ణి ప్రార్థిస్తాడు. ఆ క్రమంలో సముద్రదేవుణ్ణి ప్రార్థిస్తూ శ్రీరామచంద్రుడు పవిత్రమైన దర్భ గడ్డిపై శయనించి 3 రోజుల పాటు దీక్షతో తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ధార్మిక కర్మలకు ఉపయోగించే పవిత్రమైన గడ్డి దర్భా గడ్డి అని మనందరికీ పరిచయమే. ఈ దర్భా గడ్డిపై శ్రీ రామచంద్రుల వారు ఈ స్థలంలో శయనించారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకొక కథనం ప్రకారము రావణుడి సోదరుడైన విభీషణుడికి శ్రీరామచంద్రుడు ఈ ప్రదేశంలో ఆశ్రయం కల్పించారని చెబుతారు. ఈ ఆలయంలో శ్రీరాముడు ఒక ప్రత్యేకమైన యోగ శయన భంగిమలో భక్తులకు దర్శనమిస్తాడు. భక్తులు ఈ దర్శనమును ఎంతో పవిత్రంగా భావిస్తారు. రామాయణంలో రామసేతు నిర్మాణానికి ముందు జరిగిన ఈ మహత్తర సంఘటన కారణంగా ఈ క్షేత్రానికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయ ప్రశాంత వాతావరణము, పురాతన దేవాలయ నిర్మాణ శైలి రామాయణ గాథలను సజీవంగా గుర్తు చేస్తాయి. ఈ దర్భశయన రామాలయము ఎంతో పురాతనమైనది. ఈ ఆలయమును మొదట పాండ్యరాజ్యులు నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. తరువాతి కాలంలో మదురై నాయకులు మరియు రామనాథపురం సేతుపతి రాజులు ఈ ఆలయాన్ని విస్తరించి అభివృద్ధి చేశారు. ఈ ఆలయం ఎంతో విశాలంగా అద్భుతమైన నిర్మాణ శైలితో భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయంలోని అనేక గోపురాలు, విస్తారమైన మండపాలు, శిల్పకళతో అలంకరించబడిన స్తంభాలు ఈ ఆలయ మహిమను ప్రతిబింబజేస్తాయి. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే భారీ గోపురము పురాతన ద్రవిడ నిర్మాణ వైభవాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి ప్రాకారము రామాయణ గాథను, వైష్ణవ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నిర్మించబడినది. విశాల మండపాలలో జరిగే ఉత్సవాలు, వేద పారాయణాలు, భజనలు ఆలయ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దివ్యక్షేత్రము భక్తికి మాత్రమే కాక భారతీయ శిల్పకళ కూడా ఒక అద్భుతమైన నిదర్శనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.